Garuda Express, an international courier service. వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల పెరుగుదల జనావాసానికి పెను సవాలుగా మారనుందంటున్నారు పరిశోధకులు. 2100 నాటికి ప్రపంచ జనాభాలో 5వ వంతు అంటే దాదాపు 200 కోట్ల మంది వారి ఆవాసాలు సముద్రం పాలు కానున్నాయి. దీంతో వాళ్ళంతా శరణార్థులుగా మారనున్నారని ప్రపంచ వాతావరణ అధ్యయనంలో తేలింది. అనేక తీర ప్రాంతాలు నేట మునుగుతాయని, దీంతో అక్కడ నివసిస్తున్న వారంతా ఎత్తైన ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే ముంబై, ఢిల్లీ వంటి నగరాలలో చాలా అతి తక్కువ భూభాగంలో ఎక్కువ మంది నివసించే రోజులు ఉన్నాయని, ఇంకా తొందరలోనే దానికన్నా ఇంకా ఇరుకుగా నివసించాల్సి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చార్లెస్ గీస్లర్ తీర ప్రాంత శరణార్థుల కోసం సముద్ర తీరం గల దేశాలు అనుకూలమైన పాలసీలు రూపొందించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 900 కోట్లకు చేరనుంది. అదే 2100 నాటికి దాదాపు 1100 కోట్లకు చేరుకోనుందని తెలిపారు. అయితే అంత జనాభాకు ఆహారం అందించాలంటే సారవంతమైన భూమి అవసరం. సముద్ర మట్టాలు పెరిగి సారవంతమైన తీర ప్రాంత భూములు, నదీ డెల్టా ప్రాంత భూములు మునిగిపోనున్న నేపథ్యంలో 2060 నాటికి 140 కోట్ల మంది ప్రజలు వాతావరణ శరణార్థులుగా మారనున్నారని వాతావరణ అధ్యయన నివేదిక బయటపెట్టింది. ల్యాండ్ యూజ్ పాలసీ జర్నల్లో ఈ విషయం ప్రచురితమైంది. గ్రీన్ హౌస్ వాయువుల స్థాయిని తగ్గించడమే మన ముందున్న ఏకైక లక్ష్యం అంటున్నారు. వాతావరణ మార్పులను అడ్డుకోవాలన్నా, సముద్ర మట్టాలు పెరగకుండా చూడాలన్నా ఇదొక్కటే మార్గం అన్నారు ప్రొఫెసర్ గీస్లర్.